హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డీకి సంబంధించిన మాక్ టెస్ట్లో మనకి ఇచ్చిన కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా. సో ఆ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అనేవి ఎలా అడిగాడు, అవి ఎక్కడి నుంచి అడిగాడు అనే విషయం మనం చూద్దాము. సో రఫ్గా మనం చూడటం వల్ల మనకు ఒక ఐడియా క్రియేట్ అయ్యిద్ది అనమాట. సో ఎక్కడి నుంచి అడిగాడు ఏంటనే విషయం మనం చూద్దాం, ఓకేనా. సో దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ బిల్ అని అడిగాడు. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ బిల్ అని చెప్పి అడగడం జరిగింది. సో దీని గురించి మనకి అంత ఐడియా లేదు, ఇది ఎప్పుడు అసలు చూడలేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనం ఇదిగోండి, హర్యానా గవర్నమెంట్ రీసెంట్గా అగ్నివీర్స్ కోసం ఎంప్లాయ్మెంట్లో ఎంత బిల్ అలాట్ చేశారని అడిగాడు. దీని ఆన్సర్ 20% అనమాట. సో ఎన్టీపీసీ కరెంట్ అఫైర్స్ కొన్ని చదివాం కాబట్టి కొన్ని ఐడియా ఉంది. సో ఎలా అడుగుతున్నాడు ఏంటనే విషయాలు ఈ 20 క్వశ్చన్ చూసుకున్న తర్వాత మనం లాస్ట్లో మాట్లాడుకుందాం, ఓకేనా. సో ఇదివరకు అయితే 10% ఇచ్చారనమాట, మళ్ళీ దాన్ని పెంచి 20%కి ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ ఇక్కడ 20% అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, విచ్ ఫిలిం అన్నాడు. ఇదిగోండి, ఈ ఫిలిం కూడా చాలా ఇంపార్టెంట్, ఇది కూడా నేను విన్నాను. మనకి 18th ఏషియన్ ఫిల్మ్ అవార్డ్స్ జరిగినాయి అనమాట. ఏషియన్ ఫిల్మ్ అవార్డ్స్ అనేవి జరిగింది, ఇది మనకి థాయిలాండ్లో జరిగినట్టుంది. సో దానికి సంబంధించి మనకి ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ అనే మూవీకి వచ్చిందనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ మూవీ, ఎందుకంటే ఈ మూవీ డైరెక్టర్ గురించి 77 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది కదా, దాంట్లో కూడా న్యూస్లోకి వచ్చిందనమాట. 77 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది, ఫ్రాన్స్లో జరిగింది. అక్కడ ఈమెకి ఒక మంచి అవార్డు వచ్చింది ఈ మూవీకి, ఓకేనా. సో విచ్ ఫిల్మ్ అంటే ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్. ఆమె పేరు పాయల్ కపాడియా. సో ఈ పర్సన్ అనమాట. సో 77 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది, ఫ్రాన్స్లో జరిగింది. ఇది మే అనమాట, ఇది మే. నేను దీన్ని చూసింది ఏప్రిల్ కరెంట్ అఫైర్, అంటే మేలో జరిగింది. సో ఇది ఎప్పుడు జరిగిందో ఐడియా లేదు, కానీ ఏషియన్ ఫిల్మ్ అవార్డ్స్ అయితే జరిగినాయి, అది థాయిలాండ్లో జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో మేలో కరెంట్ అఫైర్ బిట్ అడగడం జరిగింది అనమాట. కమింగ్ టు ఇస్రో సెమీ కండక్టర్ చిప్. ఇస్రోకి సంబంధించిన ఈ సెమీ కండక్టర్ చిప్ ఎవరితో కలిసింది అంటే ఐఐటి రూర్కీ అనమాట. ఐఐటి రూర్కీతో కలిసి చిప్ని డిజైన్ చేయడం జరిగింది, ఓకేనా. ఇది కూడా కరెంట్ అఫైర్లు విన్నాం. ఇది ఏఎంసీఏ మనకి ఎయిరో ఇండియా సమ్మిట్ జరిగింది. అది కూడా ఈ సంవత్సరం ఏ నెల, ఫిబ్రవరిలో జరిగినట్టుంది ఎయిరో ఇండియా. అక్కడ జరిగించి మనకి ఏఎంసీఏ అంటే అర్థం ఏంటంటే అడ్వాన్స్డ్ మీడియం కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనమాట. మనం ఎక్కువగా ఏఎంసీ ఎయిర్ క్రాఫ్ట్స్ తీసుకుంటున్నాం, అంటే సింగిల్ పైలటే ఉంటాడు, ఫ్లైట్స్ అన్ని చాలా తేలిగ్గా ఉండాలి. అలాంటి వాటి డిజైన్ కోసం మనం ఎయిరో ఇండియా సమ్మిట్ జరిగింది, ఇది కూడా బెంగళూరులో జరిగినట్టుంది. సో ఇక్కడ మనం 5th జనరేషన్ లైట్ కాంపాక్ట్ వాటిని వాడాలి అని చెప్పి మనం ఇలాంటి జనరేషన్ జరిగిందనమాట. సో ఇది 5th జనరేషన్. టాప్ 10 మోస్ట్ ఫేవర్డ్ గ్లోబల్ లీడర్స్లో మనకి ఎవరున్నారు, మోడీ ఉన్నాడు, ఓకేనా. టాప్ 10లో జిన్పింగ్, డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి చాలా వ్యక్తులు ఉన్నారు, దాంట్లో మోడీ కూడా ఉన్నాడు అనమాట. ఇది కూడా జనవరి కరెంట్ అఫైర్ పెట్టి అనుకుంటా. సో మోడీ. నెక్స్ట్ ఇది రఘువేంద్ర తన్వార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రఘువేంద్ర తన్వార్ గురించి ఎగ్జామ్స్లో ఎన్టీపీసీలో కూడా ఒకసారి అడిగాడు, ఓకేనా. ఈయన బుక్ రాశాడు అనమాట. ఈయన కురుక్షేత్ర అనే యూనివర్సిటీ ఉండిద్ది, వెరీ ఫేమస్ యూనివర్సిటీ. ఆ కురుక్షేత్ర యూనివర్సిటీలో ఈయన ప్రొఫెసర్గా ఉంటాడు. ఆయన జమ్మూ కాశ్మీర్ ద లడక్ త్రూ ఏజెస్ ఆఫ్ ది ఇండియన్ కౌన్సిల్ అనే బుక్ రాయడం జరిగింది, రఘువేంద్ర తన్వార్. నెక్స్ట్ ఇదిగోండి, ఇది హెల్త్ ఇనిషియేటివ్ అనమాట. హెల్త్ ఇనిషియేటివ్గా భారత ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమ్ ఏంటి అంటే ఆయుష్మాన్ భారత్, ఓకేనా. ఆయుష్మాన్ భారత్ యాక్చువల్గా ఆయుష్మాన్ భారత్ మనకి ఎప్పుడో
సెప్టెంబర్ 2021లోనే వచ్చింది. కానీ ఇప్పుడు వచ్చింది ఏంటి, డిజిటల్ అనమాట. సో డిజిటల్ ఆయుష్మాన్ భారత్, ఇదిగోండి ఇక్కడ ఆప్షన్లో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ కూడా ఉంది చూడండి. సో డిజిటల్ వర్షన్ అనమాట, ఫస్ట్ ఆప్షన్ అనమాట ఇది. నెక్స్ట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, 100th శాటిలైట్, చాలా ఎగ్జామ్స్లో అడిగాడు ఇది. పిఎస్ఎల్వి C58 అనమాట. పిఎస్ఎల్వి C58 అనేది పిఎస్ఎల్వి సిరీస్లో ఇస్రో ప్రయోగించే 100వ ప్రయోగం అనమాట. శ్రీహరికోట నుంచి ప్రయోగించే 100వ ప్రయోగం పిఎస్ఎల్వి C58. సో ఇవన్నీ కూడా 2025 కరెంట్ అఫైర్సే. ఇదిగోండి ఇది కూడా ఎన్టీపీసీలో పెట్టానమాట. డిఆర్డిఎల్ సహాయంతో ఒక యాక్టివ్ కూల్డ్ స్క్రామ్జెట్ సబ్స్కేల్ కంబస్టర్ గ్రౌండ్ టెస్టింగ్ అనేది జరిగింది. అది ఎన్ని నిమిషాలు చేశారు అంటే 1000 seconds అనమాట. ఎవరు అంటే డిఆర్డిఎల్. అయితే ఎన్టీపీసీలో ఈ రెండు ఇచ్చి ఎన్ని సెకండ్స్ సేపు చేశారని అడిగాడు. 1000 seconds అనమాట. ఎన్టీపీసీ CBT 1లో వచ్చింది, ఇది వచ్చిన కరెంట్ అఫైర్ బిట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ గ్యాబెన్స్, మనకు ఐడియా లేదు. పద్మవిభూషణ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పద్మవిభూషణ్ వచ్చింది ఎవరికి, లిటరేచర్ అంటే MT వాసుదేవన్ నాయర్, థర్డ్ ఆప్షన్ అనమాట. పద్మవిభూషణ్ మొత్తం 7గురికి వచ్చింది. పద్మభూషణ్ 19 వచ్చింది. 113 పద్మశ్రీ వచ్చింది. మొత్తం 139 అవార్డ్స్. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్, జనవరిలో ఇచ్చిన అవార్డ్స్ అనమాట ఇవన్నీ. ఓకేనా. పార్శ్వనాథ్ హిల్, ఇది వెరీ ఇంపార్టెంట్ అండి, ఇది నేను చదివాను. పార్శ్వనాథ్ హిల్ అనేది రీసెంట్గా ఇది జైన్స్కి సంబంధించింది అనమాట. ఈ ప్రాంతంలో ఎక్కువగా మీట్, ఆల్కహాల్, మందు ఇలాంటివి తాగుతున్నారు. అందుకే హైకోర్టు ఏం చెప్పిందంటే అలాంటి ప్రాంతంలో మందు, మీట్, ఆల్కహాల్, ఇంటాక్సికెంట్స్ ఇలాంటివి వాడకూడదని చెప్పింది. పార్శ్వనాథ్ అంటే మీకు పేరు అర్థమవుతుందా, జైన్స్కి సంబంధించి అదొక మంచి హిల్ అనమాట. అంటే వాళ్ళు మంచిగా ఇక్కడే అందరూ మోక్షం పొందారని నమ్ముతారు. ఇది జార్ఖండ్లో ఉందన్నమాట పార్శ్వనాథ్ హిల్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో జార్ఖండ్ ఇస్ ద ఆన్సర్. ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచింది ఎవరు, జానిక్ సిందర్ అనమాట. ఈసారి గ్రాండ్ స్లామ్స్ అందరూ కూడా ఈజీగా గుర్తుపెట్టుకున్నా గెలిచారు. ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యుఎస్ ఓపెన్. ఒక దాంట్లో జానిక్ సిందర్ గెలిస్తే ఇంకో దాంట్లో కార్లోస్ అల్కరాజ్ గెలుస్తాడు. ఇంకో దాంట్లో జానిక్ సిందర్ గెలిస్తే ఇంకో దాంట్లో కార్లోస్ అల్కరాజ్ గెలుస్తాడు. సో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఏమో జానిక్ సిందర్, ఫ్రెంచ్ ఓపెన్ ఏమో కార్లోస్ అల్కరాజు, మళ్ళా వింబుల్డన్ ఏమో జానిక్ సిందర్, యుఎస్ ఓపెన్ ఏమో కార్లోస్ అల్కరాజు, ఇలా గెలిచారనమాట. సో జానిక్ సిందర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ అన్నాడు కాబట్టి. నెక్స్ట్ న్యూ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్, నాకు తెలిసి ఇది 9th, నాకు తెలుసు. ఇక్కడ ఆప్షన్స్లో మరి 9th ఇవ్వలేదు. న్యూ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్లో 9th అనమాట. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో అయితే 10. అది వేరు, ఇది వేరు. క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ వేరు, క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ వేరు. దీంట్లో 10, దీంట్లో 9. మరి ఆప్షన్లు ఏమో అలా ఇవ్వలేదు. ఇది జనవరి రిలేటెడ్ అనమాట. నెక్స్ట్ ఇదిగోండి మళ్ళీ పద్మభూషణ్ అడిగాడు. పద్మభూషణ్ ఎంతమందికి వచ్చింది, 19 మందికి. దీంట్లో అనంతనాగ్ కర్ణాటక నుంచి వచ్చిన లిటరేచర్ అనమాట. ఈయన యాక్టర్, వెరీ ఫేమస్ అనంతనాగ్. ఇవి మనం పద్మవిభూషణ్ అవార్డ్స్ కంపల్సరీ చూసుకోండి. ఓకేనా. 7, 19, 113 వెరీ వెరీ ఇంపార్టెంట్, కంపల్సరీగా బిట్ పడే అవకాశం ఉంది. నేషనల్ గేమ్స్ 35వ నేషనల్ గేమ్స్ అనుకుంటా. 35 చూడండి, నాకు ఐడియా లేదు. ఉత్తరాఖండ్లో జరిగింది. ఓకేనా. దీంట్లో టాపు SSCB అనమాట, సర్వీస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు. నెక్స్ట్ 20 ఇదిగోండి స్పోర్ట్స్లో కూడా ఎక్కువగా ఫెమినిటీ అడగట్లేదు. బాగా ఎక్కడో తెలియనివి అసలు చదవకుండా ఉంటాను చూసారా, అలాంటివి అడుగుతున్నాడు. అసలు చూడండి, మెన్స్ 20 కిలోమీటర్ రేస్ వాక్ వరల్డ్ రికార్డ్ అనమాట. అది వరల్డ్ రికార్డ్ సెట్ అయింది కాబట్టి అడిగాడు. ఇది నాకు ఐడియా లేదు. ఇదిగోండి ఇది ఇంపార్టెంట్. రీసెంట్గా రిచ్ ఇండియన్ స్టార్టప్ అన్నాడు, దాని పేరు పిక్సెల్ అనమాట. సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ కంట్రీస్ ఫస్ట్ ప్రైవేట్ శాటిలైట్
కన్స్టలేషన్ అంటే గ్రూప్ ఆఫ్ శాటిలైట్స్ని ఒకేసారి సెండ్ చేయడం అన్నమాట. దీన్ని ఫైర్ ఫ్లై అంటారు. ఈ ఫైర్ ఫ్లైని ఒకేసారి సెండ్ చేసిన ఒక ఇండియన్ స్టార్టప్ స్పేస్ ఏజెన్సీ ఏంటంటే పిక్సెల్ అనమాట. గుర్తుపెట్టుకోండి. న్యూస్లో అగ్నికుల్ కూడా ఉంది. 47th అంటే ఎవరు? ట్రంపేగా. 47th ట్రంప్. జో బైడెన్ తర్వాత ట్రంప్ వచ్చాడు. సో ఇదనమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసాంగా మనం. సో ఈ 20 క్వశ్చన్స్ ఇవన్నమాట. సో ఈ 20 క్వశ్చన్స్ కూడా కరెంట్ అఫైర్స్ నుంచి అడిగాడని చెప్పి చాలామంది అంతా కరెంట్ అఫైర్సే అడుగుతారు అనుకుంటున్నారు. కాదు, ఓకేనా. జస్ట్ మోడల్ కోసం అలా ఇవ్వటం జరిగింది. సో 20 జనరల్ అవేర్నెస్లో ఒక 7 లేదా ఒక 8 మాత్రమే కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. మిగిలినవి జీకే క్వశ్చన్స్ ఉంటాయి. ఒక 12 లేదా 13 క్వశ్చన్స్. కాబట్టి మాక్ టెస్ట్లో అన్నీ అలా ఇచ్చాడని అనుకోవద్దు. రెండోది, జనవరి కరెంట్ అఫైర్స్ కూడా అడగడం జరిగింది. ఓకేనా. అంటే జనవరి నుంచి చదువుకోవాలి. సో క్వశ్చన్ పోకూడదు అనుకున్నప్పుడు మీరు జనవరి నుంచి చదువుకోండి. ఓకేనా. ఎందుకంటే జనవరిలోనే మనకి పద్మ అవార్డ్స్ ఉంటాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫిబ్రవరిలో బడ్జెట్ రిలేటెడ్ ఉంటాయి అన్నమాట. సో తొక్కాలి అనుకున్నప్పుడు ఇలాంటి రెండింటిని కలుపుతూ ఉంటాడు. ఎకనామిక్ సర్వే, బడ్జెట్ ఇలాంటివి వస్తాయి కదా. కాబట్టి జనవరి ఫిబ్రవరి కూడా వదులుకోవద్దు. సో వదులుకోకుండా 10 days పెట్టుకుంటే 10 months కవర్ అయిపోతాయి. ఓకేనా. సో కొన్ని మంత్స్లో ఇంపార్టెంట్ చూసుకుంటూ రాండి. మహా అయితే మారుతాను 1 hourలే ఉంటాయి. ఆ 1 hour చూస్తుంటే మీకు ఐడియా వచ్చింది. సో ఎక్కడ అడిగాడు ఏంటి అన్న విషయం మీకు ఐడియా రావాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను. ఓకేనా. సో కరెంట్ అఫైర్స్ అనేది మంచి స్కోరింగ్ అనమాట. సో మీరు మారతాలని జాగ్రత్తగా వినండి. మీరు ఎక్కడైనా పర్లేదు. నేనేంటంటే చాలామందికి పిల్లలు తెలియదు కదా అని చెప్పి కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్ అనే ఛానల్లో చెప్పాను. మీరు ఎక్కడైనా పనిలేదు. అయితే ఆ 1 hour మారతాన్లో ఆల్ కవర్ అవ్వాలి. సో అన్ని కవర్ అయ్యే చోట మీరు చాలా చక్కగా వినండి. కంపల్సరీగా మీకు స్కోర్ అనేది గెయిన్ అయ్యిద్ది అనమాట. ఓకేనా. సో కరెంట్ అఫైర్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోండి. దీంట్లో కూడా ఈ మధ్య ఈ ఇండెక్స్ లాంటివి అసలు మిస్ అవ్వకూడదు. ఈ సమ్మిట్స్ లాంటివి, ఈ స్పోర్ట్స్ లాంటివి, ఓకేనా. ముఖ్యంగా స్పోర్ట్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ డేస్ అండ్ థీమ్స్ ఇలాంటివి బాగా అడుగుతున్నాడు అనమాట. సో మనకి ఎలాగో 27th నుంచి అనాలిసిస్ వచ్చింది కాబట్టి ఎలా కరెంట్ అఫైర్స్ వస్తున్నాయో మనకు అర్థమైద్ది. అప్పుడు నీకు ఏ నెలలో కరెంట్ అఫైర్ కనపడితే ఆ నెల మొత్తం నువ్వు చదివేయాలి. అది మరి 1 మార్కు కోసం నువ్వు అంత రిస్క్ తీసుకోపోతే కష్టం అన్నమాట. ఏది 1 మార్కు కూడా నాకు పోకూడదని కాదు. 20లో నాకు రాపోయినా పర్లేదు, మిగిలిన మాటలు నేను తెచ్చుకుంటాను అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి వాళ్ళ ఇష్టం అన్నమాట. కానీ నాకు మిస్ అవ్వకూడదు, నేను చదవగలను అనుకుంటే మాత్రం నువ్వు ఈ ప్రయారిటీ తీసుకొని చదవచ్చు. అప్పుడు అది నీకు ప్లేస్ అయ్యిద్ది. ఓకేనా. సో కరెంట్ అఫైర్స్కి మారతాన్సే వినాలి. జనవరి నుంచి వినండి. ముందు ఏం చేస్తారంటే ముందు ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు స్టాండర్డ్గా వినండి. ఏమైనా క్వశ్చన్స్ జనవరిలో, ఫిబ్రవరి, మార్చి ఈ 3 నెలల్లో కనపడింది అనుకోండి, ఎగ్జామ్స్లో అడుగుతున్నట్టు, అప్పుడు కూడా వీటిని రివిజన్ చేసుకోండి. ఓకేనా. ఎగ్జామ్ జరిగే వరకు ప్రతి నెలలో జరిగినవి రివిజన్ చేసుకుంటూ వెళ్ళటం తప్ప మనం చేసేది ఏమీ లేదు. ఓకేనా. అలా చేసుకుంటుంటేనే మీకు ప్లస్ అనమాట. ఇది కాకుండా ఇంకా బెటర్గా ఏమైనా చెప్పాలి అంటే మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేశారనుకోండి. టెక్స్ట్ బుక్లో మీరు వెళ్తే కరెంట్ అఫైర్స్ సెక్షన్లోకి వెళ్ళండి. ఇదిగోండి, ఇక్కడ కరెంట్ అఫైర్స్ సెక్షన్స్ ఉంటాయి. టెస్టుల్లో కరెంట్ అఫైర్స్ సెక్షన్స్ ఓపెన్ చేసుకుంటే ఇదిగోండి మాక్ టెస్ట్లు. ఇక్కడ మంత్లీ డైజెస్ట్ ఉంటాయి అన్నమాట. అంటే మీరు ఏం చేయాలి, చక్కగా మీరు ఏ నెల అయితే వింటారో ఆ నెలలో ఇదిగోండి మాక్ టెస్ట్లు. జూన్ 1 నుంచి 15, జూన్ 1 నుంచి 16 నుంచి 30, మొత్తం 30 క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. అంటే మీరు అక్కడ వీడియో మారతాను విని ఇక్కడికి వచ్చి ఈ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇవి ఇంపార్టెంట్ ఈవెంట్స్. ఇదిగోండి ఈవెంట్స్ వైజ్గా ఇస్తాడు. నోబెల్ ప్రైజెస్, రిఫార్మ్స్, నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్, ఇదిగోండి మోడీ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్. ఈ మధ్య మోడీకి ఎక్కువ అవార్డ్స్ వచ్చినాయి, అవన్నీ అడుగుతూ ఉంటాడు. లేదా అడ్వాన్స్డ్ కరెంట్ అఫైర్స్ అనమాట, వెరీ వెరీ ఇంపార్టెంట్, బాగా అడుగుతూ ఉంటాడు. టాపిక్ స్పెసిఫిక్ ఉంటాయి అన్నమాట. ఇదిగోండి అవార్డ్స్ 12 నెలలు, స్పోర్ట్స్, గవర్నమెంట్ స్కీమ్స్, అపాయింట్మెంట్స్, ఇలా 12 నెలలు ఉంటాయి. వీక్లీ రివిజన్ ఉండిద్ది, మంత్లీ రివిజన్ ఉండిద్ది, నీడ్ టు నో ముఖ్యంగా తెలుసుకోవాలని ఉంటాయి. రివిజన్ 2024లో అడిగినవి ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్.
2024లో అడిగింది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇదిగోండి ఇవి. ఓకేనా, ఇలాగ మీరు కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవడానికి టెక్స్ట్ బుక్లో వందల క్వశ్చన్స్ ఉన్నాయి. చక్కగా మీరు మారతాలను వినాలి, ఆ నెలలకు సంబంధించి ఇక్కడ ప్రిపేర్ అవ్వాలి. కాదు నేను మంత్లీ డైజెస్ట్ రాసుకుంటానంటే అలా రాసుకో, లేదా వీక్లీ రాసుకుంటానంటే ఇదిగో వీక్లీ 4 3 12 4 క్వార్టర్స్గా డివైడ్ చేశాడు. కాదు ఇంపార్టెంట్ ఈవెంట్స్ చూస్తానంటే ఇదిగోండి యూనియన్ బడ్జెట్, ఎకనామిక్ సర్వే ఇంపార్టెంట్ యూనిట్స్ అనమాట. కాదు స్టేట్ వైజ్గా చూస్తానంటే ఇదిగో స్టేట్స్ ఉన్నాయి. కాదు అడ్వాన్స్డ్ కరెంట్ అంటే ఇదిగోండి చక్కగా ప్రతి నెలలో 4 భాగాలు చేశాడు. April 1, April 2, April 3, April 4. అలా కాదు టాపిక్ స్పెసిఫిక్గా చూస్తానంటే చూడు, నువ్వు ఎలా చూద్దాం అనుకున్న సోర్స్ అయితే చక్కగా ఉంది. అలా అన్ని నెలలు చూసుకుంటూ చదువుకుంటూ ఎన్టీపీసీకి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు కదా, మేము అలా ప్రిపేర్ అయ్యాం కాబట్టి నేను అవన్నీ చూశాను, అందుకే నాకు ఐడియా ఉంది, అందుకే మీకు చదువుతున్నాను కొన్ని. ఓకేనా, ఇలా మీరు ప్రిపేర్ అవ్వండి, ఇది మీకు యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి మారతాలను వినండి, ప్రిపేర్ అవ్వండి. ఒక 1.5 hour లేదా 2 hours ప్లాన్ చేసుకోండి ఎక్కువ స్కోర్ చేయాలనుకున్నప్పుడు. కాదు అనుకుంటే దట్ ఈజ్ యువర్ ప్రయారిటీ, దానికి తగ్గట్టుగా వెళ్ళండి. ఓకేనా, సో ఇక్కడితో వీడియోని ఫినిష్ చేస్తున్నాను. అందరూ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇది కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ప్రిపరేషన్ విధానం. సో నేను సైన్స్, కరెంట్ అఫైర్స్ ఈ రెండు కూడా ఎలా అవ్వాలి ఏంటని చక్కగా ఐడియా చెప్పాను. దీన్ని మనసులో పెట్టుకొని మీరు ఫాలో అయితే మంచి స్కోర్ మీరు చేయగలరు. ఓకేనా, సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.